హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రస్టెడ్ డైరీ ఫామ్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా ఎట్లా లాస్ అవుతామైంది అనేది. ఈ వీడియో పార్ట్ 2 వీడియో ఎవరు అన్న కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము లాస్ట్ వీడియో చెప్పినట్టు ఇట్లా లాస్ అవుతా అని చెప్పినాం. దాన్ని కాకుండా ఎట్లా చేయాలంటే, మీరు డైరీ ఫామ్ ఎవరైతే పెడతాం అనుకుంటారో, పెట్టిన వాళ్ళు ఎవరు అన్నారు అనుకో, ఇంట్రెస్ట్ మొత్తం దాని మీద ఉండాలి. మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా ఇంట్రెస్ట్ మొత్తం దాని మీదనే ఉండాలి. మీరు మీ ఫామ్లో ఒక లేబర్ ఉంటే 2 లేబర్ మీరే అయి ఉండాలి. దాన్ని నడపాలంటే 2 లేబర్ మీరే ఉండాలి. వాడు పెండ తీస్తాడు, పెండ తీస్తాడు కావాలి, గడ్డి తీస్తాడు కావాలి, పాలు తీస్తాడు కావాలి, డాక్టర్ కావాలి. ఓనర్ దృష్టిలో మాత్రం మీరు ఎప్పుడు ఉండద్దు. డైరీ ఫీల్డ్ ఉన్నప్పుడు నేను ఓనర్ని పెద్ద తోపునని ఫీల్ అయితే మాత్రం ఏం చేయలేరు. మీరు లేబర్ టైప్లోనే ఆలోచించి పనుల్లాగానే పని చేయాలి మీరు ఫామ్లో. అట్లా పని చేస్తేనే మనం అనేది మంచిగా దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాము. ఇంకోటి ఎట్లా చేయాలంటే, మీరు ఎగ్జాంపుల్ తింటుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మధ్య లేచి రావాలి. లేచి వస్తే ఆ పని అనేది మీరు చేస్తేనే దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతారు. ఇది డైరీ ఫామ్ లెక్క, నడిపిన లెక్క ఇట్లుంటుంది. మీరు ఏదో ఉండి నేను ఏదో చేస్తా అంటే అది కుదరదు అట్లా చేస్తే. ఇప్పుడు పనులు చేసేటప్పుడు కూడా కొంచెం కలిసిపోయి ఉండాలి. మీరు పని చేపిస్తుంటే కలిసిపోయి వాళ్ళతో పాటు పని చేయాలి. ఓనర్ లెక్కల పేరు నేను బాపును తోపును అని ఫీల్ అయ్యారు అనుకో, వాడు పని చేయడు. వాడు మీరు ఉన్నప్పుడు చేస్తాడు, మీరు లేనప్పుడు ముక్కలాగా చేస్తాడు. ఇంకోటి, ఇది నేను చెప్పొద్దో తెలియదు అని నేను చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫామ్లోనే అతను ఏం చేసిన 30-40 పశువులు ఉన్నాయి, లోకల్ లేబర్ని పెట్టుకుంటాడు. లోకల్ లేబర్ని పెట్టుకుంటే ఏమైందంటే, వాళ్ళు ఇప్పుడు లోకల్ తెలుగు మనల్ని వచ్చి వేరే వాళ్ళు బయట ఎవరైనా కొత్త వస్తే కూర్చోబెట్టడం, ఎందుకు వచ్చారు ఏందని మాట్లాడడం, వాడు అడగడము, ఈ ఫీడ్ ఏం పెడతారు, దానాలు ఏం పెడతారు, ఏం మేపుతారు, ఎన్ని పాలు ఇస్తారు, ఏం రేటు, ఇవన్నీ వీళ్ళు అడగడం, వాళ్ళు చెప్పడము, ఇది మూవ్ అని అయిపోయింది. ఇది ఏమవుతుంది, పోతారంగా వీడు మనకు ఎక్సోడో పడరానోడు కూడా ఉంటాడు అనుకోని వానికి వీడు ఉత్తరం మన ఇవన్నీ మన మీద పెద్ద పెంట. అది ఎంత కాకుండా అతను ఏం చేసిందంటే బీఆర్ఓలో పెట్టుకుంది. ఇప్పుడు ఇది అతని ఫామ్లో ఇప్పుడు ఈ రోజు ఎట్లుందంటే పరిస్థితి, బీఆర్ఓడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గలవాడు బయట దుబ్బేస్తాడు. ఆ కండిషన్ ఫామ్లో ఇప్పుడు ప్రస్తుతానికి. కొనబోయే అంటే నువ్వు వస్తాడు, అట్లుండాలి ఫామ్లో. మనోడు వచ్చి ఏ గారిని చుట్టం కాదు. నజర్ అనేది చాలా డేంజర్. ఈ చెప్పనే బయటికి కానీ నజర్ చాలా డేంజరు. ఎవరినంటే వాడిని వచ్చి కూర్చొని వేయడము, ఎవరినానికి వానికి అది చెప్పడం, ఇది చెప్పడం ఎందుకు అవసరమైంది. ఎవడన్నా నీకు డైరీ ఫామ్ నిజంగానే పెట్టి ఏదన్నా ప్రాబ్లం ఉందని దానికి వస్తే అప్పుడు యాక్షన్ తీసుకొని ఎంబడి హెల్ప్ చేయొచ్చు. అది లెక్క వేరు. నువ్వు ఎవరనుకో వచ్చిన కూర్చోబెట్టిన అది ఇచ్చి ఇది చేసి వేస్ట్, అది లాభం లేకుండా పోతుంది అట్లా. ఇంకోటి, పాలు అమ్ముకునే దానిలో కొంతమందికి సోక్ ఉంటుంది. అబ్బా ఇది దేశాలు పెడతా, నేను పొంగనూరు పెడతా, అది పెడతా అని గోసేవ చెయ్యాలి, అది మంచిదే, దాన్ని నేను తప్పనను. కానీ ఎవరైతే ఎక్కువ పెట్టాలనుకుంటారు అనుకో, సోకుతో నువ్వు మీరు నిన్న మునుగుతారు. ఎట్లా అంటే, నువ్వు సాయివాల అవని బిర్యానీ అదని పొంగనూరు అని సోకు మీద పొంగనూరు ఏదో మినీ నేచర్ కావాలంటే లక్ష పెట్టుకోవాలి. నువ్వు ఆవును తెచ్చి పెట్టుకుని ఏం చేస్తావు? ఎందుకు నీకు లెక్కలు ఆలోచిస్తావు? ఎందుకు నువ్వు ఏం చేస్తావు దాంతో? చేసే దాని ఉపయోగం నీకు ఏమి ఉండదు. నువ్వు ఆ A1 A2 నీకు పాల రేట్ ఏదైతుందో అది తెచ్చుకొని దాంతో నడపబ్బా. నువ్వు ఏదో నేను పని చేస్తురా, నువ్వు నీకు దాంతో నీకు ఉపయోగం ఏముంది? దాంతో నీకు లాభం ఉంటేనే దానిపైన ఖర్చు చేయి. ఇంకోటి, మనం సక్సెస్ కావాలంటే పెట్టిన ప్రతి రూపాయి ఎందుకు ఎడుతున్నా ఏడుకోతుంది. ఆ పెట్టిన ప్రతి రూపాయి దానికి వాల్యూ ఉండాలి. మీరు వచ్చేదాని మీద ఇన్వెస్ట్మెంట్, పోయేదాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది కొంచెం ఆలోచించుకోండి. ఆడపిల్లలకు మాత్రం మంచి పాలిచ్చి మంచి ఫీడింగ్ చేసుకుంటే ఈరోజు మీరు లాస్ అయినా రేపు మిమ్మల్ని కాపాడుతాయి. ఎగ్జాంపుల్, నా ఫామ్లోనే నేను రాజస్థాన్కి 5 పళ్ళు తెచ్చిన, బీహార్కి 5 పళ్ళు చేసిన నేను మిస్టేక్ చేసి, అవి తప్పేం లేదు. వాస్తవానికి అవి మంచి మిల్కీలు ఇచ్చినాయి. నేను మిస్టేక్ చేసి నా చేతిలో నేను ఖరాబ్ చేసుకున్నా. ఆ మిగిలిన దూడలు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అవి ఈరోజు ఇంకో 1 year అయితే కట్టి డెలివరీ అయ్యేది, మంచి క్వాలిటీలో ఉన్నాయి. అవి నేను కాపాడుకున్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, నేను బయట పడగలుగుతా. చాలా లాస్ అయ్యే ఇంత ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇంత తెలుసుకున్న తర్వాతనే నేను చెప్పగలుగుతున్నా. ఈడేం చెప్తే ఈడేం చేస్తాను అనుకోకండి, చూసి తెలుసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.